మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించి జిల్లాల వారీగా ఏ రిజర్వేషన్కి సంబంధించి ఎన్ని అప్లికేషన్లు అనేవి రావడం జరిగినాయి అనే డేటా రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో మొత్తంగా 22,648 మంది అభ్యర్థులు ఎన్ని అప్లికేషన్లు పెట్టారంటే 39,235. ఇక్కడ క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకోండి, 22,648 క్యాండిడేట్స్ అంటే డిఎడ్ బిఎడ్ చేసిన వీళ్ళు పెట్టిన అప్లికేషన్లో 39,235. ఎందుకు ఇక్కడ దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందంటే ఒకే అభ్యర్థి టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి, స్కూల్ అసిస్టెంట్కి, ప్రిన్సిపల్కి, ఎవరైతే డిఎడ్ బిఎడ్ 2 కోర్సులు కూడా చదివారో వాళ్ళు ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్కి, ఈ విధంగా ఒక 4 నుంచి 5 పోస్టులకి ఒకే క్యాండిడేట్ అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అప్లై చేసిన అభ్యర్థుల కంటే అప్లికేషన్ల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాకి మెయిల్ క్యాండిడేట్స్ పురుషులు వచ్చేసరికి 9,653 మంది దరఖాస్తు చేశారు. మహిళలు వచ్చేసరికి 12,995 మంది దరఖాస్తు చేశారు. శ్రీకాకుళంలో దరఖాస్తు చేసిన వారిలో ఓసీ అభ్యర్థులు 653, బీసీఏ క్యాండిడేట్స్ వచ్చేసరికి 5,210, బీసీబీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 2,737, బీసీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 మంది, బీసీడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 7,281, బీసీఈ క్యాండిడేట్స్ వచ్చేసరికి శ్రీకాకుళంలో 107. ఎస్సీని 3 రకాల కేటగిరీల కింద డివైడ్ చేశారు. ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి శ్రీకాకుళంలో ఎస్సీ గ్రూప్ 1 516, ఎస్సీ గ్రూప్ 2 666, ఎస్సీ గ్రూప్ 3 3,066. ఎస్టీకి సంబంధించి దరఖాస్తులు 2,377 మంది అయితే ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనకబడిన వర్గాలు ఓసీ క్యాండిడేట్స్లో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ పెట్టారో వాళ్ళు శ్రీకాకుళంలో 408 మంది అయితే ఉన్నారు. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లని 3 రకాల కేటగిరీల కింద డివైడ్ చేయడం జరిగింది. విహెచ్, హెచ్హెచ్, ఓహెచ్ అని చెప్పేసి, ఎంఐ అని చెప్పేసి కూడా డివైడ్ చేస్తున్నారు. ఇక్కడ విహెచ్ వచ్చేసరికి 128, హెచ్హెచ్ వచ్చేసరికి శ్రీకాకుళంలో 32, ఓహెచ్ వచ్చేసరికి శ్రీకాకుళంలో 441 పోస్టులు. ఈ విధంగా మనకి కంప్లీట్గా రిజర్వేషన్ల ప్రకారం ఎంతమంది అప్లై చేశారనే వివరాలు ఇచ్చారు తప్ప పలానా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి ఇంతమంది, స్కూల్ అసిస్టెంట్కి ఎంతమంది, టీజీటీ పీజీటీకి ఎంతమంది, ప్రిన్సిపల్కి ఎంతమంది అని చెప్పేసి ఎటువంటి స్టేట్మెంట్లో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మొత్తం 13 జిల్లాలకు సంబంధించి దాంతోపాటుగా అదర్ స్టేట్స్ నుంచి అప్లై చేసిన వాళ్ళ వివరాలను కూడా లాస్ట్లో 14th నెంబర్ కింద మెన్షన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఏ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఆ జిల్లా ఎదురకుండా మీ రిజర్వేషన్, అదేవిధంగా మీ జిల్లా పేరుని చెక్ చేసుకున్నట్లయితే ఎన్ని అప్లికేషన్లు వచ్చాయనేది మీకు ఒక అంచనా అయితే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 22,648 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. దీనిలో సగం అప్లికేషన్లు అనేవి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి అప్లై చేస్తారని మనం ఒక అంచనా అయితే వేయచ్చు. ఓకే, మీకు అర్థమవుతుందా? ఇక్కడ వచ్చిన టోటల్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఈ క్యాండిడేట్స్లో సగం అప్లికేషన్లు అనేవి ఎస్జిడికి పోయినా మిగిలిన అభ్యర్థులు బిఎడ్ వారు ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్నూలు జిల్లా మనం చూసినట్లయితే మొత్తంగా 39,997 మంది అయితే ఇక్కడ క్యాండిడేట్స్ ఉన్నారు, అంటే డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు కలిపి. దీనిలో సుమారుగా ఒక 20,000 మంది డిఎడ్ వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది, ఒక 20,000 మంది బిఎడ్ వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లో వచ్చిన అభ్యర్థుల్ని కూడా మీరు సగం చేసుకున్నట్లయితే డిఎడ్ సగం, బిఎడ్ సగం అని చెప్పేసి ఒక రకంగా మీరు చిన్నపాటి అంచనా అయితే వేసుకునే అవకాశం అయితే ఉంది. ఫర్దర్గా స్కూల్ అసిస్టెంట్ ఎన్ని, ఎస్జిటి ఎన్ని, ఇవన్నీ కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే తప్పకుండా మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మొత్తంగా 39,997 మంది డిఎడ్ బిఎడ్ వాళ్ళు దరఖాస్తు చేసిన అప్లికేషన్లు అనేవి 73,605. అంటే ఇక్కడ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే డిఎడ్ బిఎడ్ 2 చేశారో వాళ్ళు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రెండింటికి కూడా అప్లై చేస్తారు. ఈ విధంగా ఒకే అభ్యర్థి 5 రకాల పోస్టులకు అప్లై చేస్తాడు కాబట్టి దరఖాస్తుల సంఖ్య పెరుగుతుంది, అప్లై చేసిన వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. కర్నూలు జిల్లాకు సంబంధించి బాయ్స్ మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 16,535 మంది, మహిళలు వచ్చేసరికి కర్నూలు జిల్లాకు సంబంధించి 23,462 మంది అయితే అప్లై చేశారు. ఇక ఓసీ అప్లికేషన్లు అనేవి కర్నూలుకు సంబంధించి 2,540 వచ్చాయి. బీసీఏ అప్లికేషన్లు కర్నూలులో 6,192, బీసీబీ అప్లికేషన్లు కర్నూలులో 6,086, బీసీసీకి సంబంధించి 458, బీసీడీకి సంబంధించి 3,415, బీసీఈకి సంబంధించి 4,591. ఇక ఎస్సీ గ్రూప్ 1 4, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 9,481, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 5,190, ఎస్టీకి సంబంధించి కర్నూలులో 2,040, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కర్నూలులో 1,476, విహెచ్ 83, హెచ్హెచ్ 63, ఓహెచ్ 988 మంది అయితే కర్నూలుకు సంబంధించి దరఖాస్తు చేశారు.
ఇక అదర్ స్టేట్స్కి సంబంధించి పక్క రాష్ట్రమైన తెలంగాణకు సంబంధించి కానివ్వండి ఇతర రాష్ట్రాల నుంచి 7,159 మంది 10,143 దరఖాస్తులు అయితే సమర్పించారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు. ఏ జిల్లాకు సంబంధించి నేరుగా మీరు చెక్ చేసినట్లయితే జిల్లా ఎదురుకుండా డీటెయిల్స్ అనేవి మీకు పైన కనిపిస్తాయి. బీసీఏలో మీ జిల్లాకు సంబంధించి చెక్ చేసుకోండి, బీసీబీలో మీ జిల్లాకు సంబంధించి, ఈడబ్ల్యూఎస్లో మీ జిల్లాకి ఎన్ని ఉన్నాయి, ఈ విధంగా మీరు ఎల్సేప్లో నీట్గా చెక్ చేసుకోండి. నెల్లూరు జిల్లాలో బీసీఈ అభ్యర్థులు వచ్చేసరికి 1050, ఎస్సీ గ్రూప్ 1 వచ్చేసరికి 2. ఈ విధంగా మీరు నీట్గా మీ రిజర్వేషన్ ఎదురుకుండా మీ జిల్లాని చెక్ చేసుకున్నారంటే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఎస్జీటీకి ఎన్ని, స్కూల్ అసిస్టెంట్కి ఎన్ని అని చెప్పేసి చాలామందికి ఇదే డౌట్ వస్తుంది. ఎస్జీటీకి సంబంధించి ఇక్కడ అప్లై క్యాండిడేట్స్ సగం మంది ఎస్జీటీ ఉండే అవకాశం ఉంటుంది, సగం మంది డిఎడ్ వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది, సగం మంది బిఎడ్ వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఒక అంచనా రావాలంటే ఇక్కడ వచ్చిన నెంబర్స్లో సగం నెంబర్స్ ఎస్జీటీకి, సగం నెంబర్స్ స్కూల్ అసిస్టెంట్కి డివైడ్ చేసుకోవచ్చు. అంటే డిఎడ్కి సగం, బిఎడ్కి సగం కింద డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎంతమంది అప్లై చేశారు ఏంది కథ ఇదంతా పక్కన పెట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం ఒకే జిల్లా ఒకే పేపర్పై మాత్రం ఎటువంటి స్టేట్మెంట్ని అయితే ఇవ్వలేదు. కనీసం ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టనని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నప్పటికీ దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఎటువంటి స్పందన లేదు. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఏదైనా అప్డేట్ వస్తే అప్పటికప్పుడు మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. గత డిఎస్సితో పోల్చుకుంటే పోస్టులు ఎక్కువ, పోటీ తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. గతంలో పోస్టులు తక్కువ, ఎక్కువగానే అప్లికేషన్లు అనేవి వచ్చినాయి. ఇప్పుడు పోస్టుల సంఖ్య పెరిగింది కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్గా మీ ప్రిపరేషన్ అయితే ముందుకు తీసుకువెళ్ళండి. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న లైవ్ ఎగ్జామ్స్ని, మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్న ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లకు బాగా ఉపయోగించుకోండి. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.